కొరాహు కుమార్ రాసినటువంటి 88వ కీర్తన 15వ వచనము. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయెను. దేవుడి మాటలు మన వినికిల్లో అర్థమవుటకు సహాయం చేయనుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో కొరాహు కుమారులు వారు చెబుతున్న మాట ఏంటంటే, బాల్యము నుండి, ఎప్పటి నుండి అట? బాల్యము నుండి అంటే చిన్నతనము నుంచి కూడా. బైబిల్లో మనం గమనిస్తే సామెతలు 22వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. అలాగే ఓబద్య అనేటువంటి వ్యక్తి కూడా బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అంటే బాల్యము నుంచి భయభక్తులు అవసరము, బాల్యము నుండి క్రమశిక్షణ అవసరము, బాల్యము నుండి కూడా బాధలు కూడా ఉంటున్నాయనే సంగతి గమనించాలి. పిల్లలకైనా, పెద్దలకైనా, వృద్ధులకైనా, ఇంకా ఎవరికైనా మనిషి అని చెప్పబడే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. ఏ భయం అనేది? మరణ భయం అనేది ఖచ్చితంగా, అంటే చావు భయం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఏం లేదు అన్నప్పటికీ సరేగాక లోపల మాత్రం ఏముంటుంది? చచ్చిపోతానేమో అనే భయం. మనం భయపడినా భయపడకపోయినా ఒకరోజు తప్పకుండా మనం ఈ లోకయాత్ర ముగించవలసిందే. ప్రపంచాన్ని గెలిచినటువంటి ప్రపంచ వీరుడు ఉన్నాడు. ఆ వీరుని పేరు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండరు ప్రపంచాన్ని అంతా జయించాడు, కానీ చావును జయించలేకపోయాడు. ఎందరో మహానుభావులు, ఎందరో పేరుగాంచిన అనేక మంది ఉన్నారు, కానీ వారెవరు కూడా మరణాన్ని జయించలేదు. చచ్చిపోతామని చెప్పారు, కానీ చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తామని చెప్పినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు ప్రకటన 1:18. కాబట్టి చావునకు భయపడకుండా చావును ఎదుర్కొని ముందుకు కొనసాగినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన యెరూషలేముకు వెళ్తున్నప్పుడు శిష్యులతో అన్నాడు, ఇదిగో మనం యెరూషలేముకు వెళ్తున్నాం, అక్కడ ప్రధాన యాజకులు నన్ను ఎవరికి అప్పగిస్తారు? అన్యుల చేతికి నన్ను అప్పగిస్తారు, వారు నన్ను సిలువేస్తారు, కొడాలతో కొడతారు, నన్ను చంపుతారు, సమాధి చేయబడతా, మనిషిగా మరలా తిరిగి లేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సమస్త మానవులందరికీ కూడా ఏ భయం అయ్యా అంటే చావు భయం అనేది ఖచ్చితంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు వారు చావునకు భయపడలేదు, చావునకు భయపడొద్దని మనకు కూడా చెప్పాడు. అందుకే ప్రభుని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా చావుకు ఎప్పుడు భయపడ్డు. నమ్మని వాడు ఏం చేస్తాడంటే చావునకు దినదినము భయపడుతూనే ఉంటాడు. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు కొరకు మేము చనిపోతున్నాము. ఈ లోకంలో మనము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం అయితే ఇంకా 100 సంవత్సరాలు, లేకపోతే ఇంకా 200 సంవత్సరాలు అనుకో, ఎన్ని సంవత్సరాలు బతికినా సరేగాక మొత్తానికి మనం ఒక రోజున చనిపోవడం ఖాయము. అయితే కొరాహు కుమారులు ఇక్కడ ఏమంటున్నారంటే, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని అన్నాడు. బాల్యము నుండి నేను బాధపడి దేనికి సిద్ధపడ్డా అంట? చావునకు మేము సిద్ధమైతిమి, మేము చనిపోతున్నామయ్యా, చావునకు మేము సిద్ధమయ్యామని తన మాటల్లో వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 3వ వచనంలో అంటారు, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించున్నది, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని, నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. ఇదంతా కూడా మరణానికి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే మనం ఎందుకు ఈ మాటలు ధ్యానం చేస్తున్నామంటే,
బాల్యము నుండి మనకు కూడా దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చనిపోతామనేటువంటి భయం కూడా చాలాసార్లు మనల్ని కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మరణించే వారిని చాలామంది చూస్తున్నాం, చావునకు సిద్ధమైన వారిని చూస్తున్నాం. అయితే చావునకు సిద్ధమైన వారిని బ్రతికించిన దేవుడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చావును ఎదుర్కొని చావును గెలిచినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే బైబిల్లో మనం గమనిస్తే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరై ఆ వ్యక్తి అంటే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని రే. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినటువంటి మాటల్లో కొందరు ప్రజలు వచ్చి ఇక సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నారు. బోధకుని నువ్వు శ్రమ పెట్టవద్దు. ఎవరిని? బోధకుని. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట చూస్తాం. బోధకుని నువ్వు శ్రమ పెట్టొద్దయ్యా, నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయిందని చెప్పిన వెంటనే ఒక తండ్రిగా తన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది కదా, ఎంత కృంగిపోయి ఉంటాడు కదా. నా కుమార్తె బ్రతుకుతుందేమో అని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వీళ్ళేంటి సమాచారం నా కుమార్తె చనిపోయిందని చెప్పారు అని ఎంత వేదన అతనికి ఉంటుందో చూడండి. ఆ టైంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. అంటే అంతకుముందు ఏం జరిగింది అనే సంగతి కూడా మనకు తెలియాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదం మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. విశ్వాసం చేత ప్రభు దగ్గరికి వచ్చాడు. నిజంగా మనం ఎంత విశ్వాసంగా ప్రభు దగ్గరికి వస్తామో అంత అవిశ్వాసంలోకి త్రోసివేసే మనుషుల మాటలు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే. ఈయన ఎంతో విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయనతో మాట్లాడుతున్న సమయంలో తన ప్రజలైన వారు ఏం చేశారు? బోధకునికి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. అంటే మన మనుషులు ఎప్పుడు కూడా మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు తప్ప మనల్ని ధైర్యపరిచేవారు ఎవరు ఉండరు. దేవుడు అంటున్నాడు, భయపడకము, వాళ్ళ మాట వినొద్దు, నువ్వు వాళ్ళ మాటను లక్ష్య పెట్టొద్దు, వాళ్ళ మాట మీద ఆలోచన పెట్టుకోవద్దు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని యేసు ప్రభు వారు ఆయనతో చెప్పి చేసిన కార్యాన్ని చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాటున ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడుచున్నారు? ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. వీళ్ళందరి దృష్టిలో ఆ చిన్న పాప ఏమైపోయింది? చనిపోయింది. ఆ అమ్మాయి వయసు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వయసు కలిగిన ఆ అమ్మాయి చనిపోయింది. 12 సంవత్సరాల వయసు కలిగిన ఆ అమ్మాయి చనిపోయినప్పుడు, చనిపోవడానికి ముందేమో ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నా కుమార్తె నీ చేతులు ఉంచితే బాగైపోద్దని. ఈలోప తన మనుషులు వచ్చి అంటున్నారు, అయ్యా నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. బోధకుని బాధపరచొద్దు, బోధకుని ఇబ్బంది పెట్టొద్దు. నిజంగా గమనించండి, ఎలాంటి స్థితిలో వచ్చినా సరే దేవుడు ఎప్పుడు బాధపడ్డు తెలుసా? మనం హ్యాపీగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే సంతోషపడతాడు, అన్హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు బాధపడతాడు అనేది కాదు. అన్ని సమయాలకు, అన్ని సమస్యలకు, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు మనం నమ్మినటువంటి ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. అందుకనే సమస్యలు చిన్నది పెద్దదని చూడకూడదు. నీ ప్రశ్నలకు, నీ సమస్యలకు జవాబే యేసుక్రీస్తు వారు. మన సమస్యలకు, మన అనారోగ్యాలకు, మన బలహీనతలకు, మనకున్న ఆర్థిక ఇబ్బందులకు, మనకున్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఏమైనా ఉందా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి యేసు ప్రభు వారు వారి ఇంట్లోకి వచ్చాడు, మొదట తనను ధైర్యపరిచాడు,
వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు అన్నాడు, వాళ్ళ మాటల మీద ధ్యాస పెట్టొద్దు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. యేసు ప్రభు తన ఇంటిలోకి వచ్చాడు. అక్కడ ఏడుస్తున్న వారిని చూసి ఏమంటారు తెలుసా? మీరు ఎలా గొల్లు చేస్తున్నారు, ఎందుకు ఇంత కేకలేస్తున్నారు, ఎందుకు ఇంత ఏడుస్తూ ఉన్నారు? ఆ చిన్నది చావలేదు, ఆ చిన్నది నిద్రిస్తున్న తప్ప చావలేదని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పి చేసిన కార్యాన్ని చూడండి. 40 వచనం. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితా కూమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే, ఇక్కడ నమ్మకం లేని వారిని అందరినీ బయట ఉంచేశాడు. నమ్మకం కలిగినటువంటి తన శిష్యులు అంటే ఎవరుంటారు ఆయనతో పాటు? 37 వచనం ఉంటుంది అక్కడ. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురు ఉంటారు. ఎవరయ్యే వాళ్ళంటే పేతురు, యాకోబు, యోహాను. ఇలా ముగ్గురుతో పాటు ఆ చిన్నదాని తలితాకుమి, ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులను లోపల తీసుకొని పోయి ఆ చిన్న కుమార్తెను ఏం చేశాడు? పిలుస్తున్నాడు. ఆమె చేయి పట్టుకొని అమ్మాయిని అంటాడు, తలితాకుమి అన్నాడు. తలితాకుమి అంటే అర్థం ఏంటి? చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పగా 42 వచనం చూడండి, గమనించండి. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె వయసు 12 సంవత్సరాలు. కొరాహు కుమారులను, అయ్యా మేము చావునకు సిద్ధమై ఉన్నామయ్యా అని వారు భయపడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ చనిపోయినటువంటి ఆ చిన్నదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికించారు. అలాగే నాయిన్ అనే పట్టణంలో కూడా విధవరాలి యొక్క కుమారుడు చనిపోయి ఉండగా యేసు ప్రభు వారు పాడిన ముట్టగా ఆ కుమారుడు బ్రతికాడు. లేచి కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, తెలుసా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చావడానికి సిద్ధమైనటువంటి వారిని బాగు చేసిన దేవుడు, చచ్చిపోయిన వారిని కూడా లేపినటువంటి దేవుడు. లాజర్ను కూడా 4 రోజులు చనిపోయి సమాధిలో ఉంచబడ్డాడు. అక్కడ కూడా ఒకటే మాట, లాజరు బయటికి రా అన్నాడు, అంతే. ఉన్న పాటన ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన వారిని బ్రతికించగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చావునకు సిద్ధమైన వారిని కూడా బ్రతికించేటువంటి దేవుడు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ శతాధిపతి మనకు కనబడతాడు. ఈ శతాధిపతికి ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడు. ఈ ప్రియమైనటువంటి దాసుడు రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడంట. 1-2 వచనాలు చూద్దాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమయ్యుండెను. ఆ 10వ వచనంలో చూద్దాం. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైనట కనుగొనిరి. మొదటి 2 వచనాల్లోనేమో చావడానికి సిద్ధమై ఉన్నాడు, 10వ వచనంలోనేమో ఆ దాసుడు స్వస్థుడయ్యునుట కనుగొన్నారంట. హల్లెలూయా. అంటే మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఈ శతాధిపతి అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలలో పెద్దలైనటువంటి వారిని యేసు ప్రభు వారి దగ్గర పంపించాడు. యేసు ప్రభు వారి దగ్గర పంపిస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? అయ్యా, ఒక శతాధిపతి ఉన్నాడు, తన యొక్క దాసుడు బాగులేడయ్యా, అతడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, తనకు రోగం ఉంది, నువ్వు వచ్చి అతన్ని ముట్టాలి, స్వస్థపరచాలి, నీ ద్వారా మేలు పొందుటకు ఈ యొక్క శతాధిపతి అర్హుడయ్యా, అతన్ని బట్టైనా తన దాసుని బాగు చేయి, ఎందుకంటే ఆ దాసుని బట్టి చాలా వేదన చెందుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా కృంగిపోతున్నాడయ్యా అని చెప్తూ ఈ శతాధిపతి మన ప్రజలకు సమాజ మందిరాలు కట్టించాడు, మన ప్రజలను తను బాగుగా ప్రేమించాడు. కాబట్టి తన ఇంటికి వచ్చి బాగు చేయాలి ప్రభు అన్నప్పుడు, యేసయ్య వెళ్తున్నప్పుడు శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను యోగ్యుడను కానయ్యా అన్నాడు. కానీ వెళ్ళినటువంటి పెద్దలు ఏం చెప్పారు? అయ్యా, తన దాసుని స్వస్థపరచుటకు అతడు యోగ్యుడయ్యా, అతడు పాత్రుడయ్యా, నీ ద్వారా మేలు పొందడానికి అని అన్నాడు. కానీ అతనేమంటాడు, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు ఏమాత్రం నాకు యోగ్యత లేదు, నాలో ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసం పొందలేదు, నేను క్రైస్తవుని కాదు, ఒక అన్యుని కదా అన్నట్టుగా తన ఆలోచన విధానాలు. ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఎలాంటి తెలుసా? అయ్యా నీవు నా ఇంటిలోకి రావాల్సిన అవసరత లేదయ్యా, నేను కూడా ఒక అధికారినే, నా కింద మనుషులు ఉన్నారు, ఒకడు పొమ్మంటే వెళ్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, కాబట్టి నువ్వు ఏం చెప్తే నేను చేస్తానయ్యా, ఒక్క మాట మాత్రం సెలవు చాలు, నా దాసుడు బాగైపోతాడనే విశ్వాసాన్ని ప్రభు దగ్గర చూపించాడు. అప్పుడు యేసయ్య
ఆశ్చర్యపోయి అంటున్నాడు, తనతో వస్తున్న వారందరూ చూసి, ఇశ్రాయేల్లోనైనను ఎంతటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి వారిలో కూడా ఇంత విశ్వాసం లేదు. చాలాసార్లు మనం గమనిస్తే దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామందికి విశ్వాసం లేదు తెలుసా. అందుకే మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవడానికి వాక్యం సెలవిస్తుంది. లోకంలో దేవుని నమ్ముకోకుండా ఉన్నవారికి చాలా విశ్వాసం ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుడు అంటే భక్తి ఉంటుంది. లాస్ట్కి మందిరాన్ని చూస్తే కూడా వాళ్ళకి వణుకుడు పుడుతుంది తెలుసా. కానీ దేవుని నమ్ముకున్న క్రైస్తవులని చెప్పబడే వారికి దేవుని భయం లేదు, దేవుని మందిర భయం లేదు, దేవుని సేవకుల భయం లేదు, దేవుని వాక్యపు భయం లేదు. దేవుడంటే అసలు భయమే లేకుండా తయారైపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము, శతాధిపతులు ఉన్నటువంటి మంచి లక్షణాలు నిజంగా తన చావడానికి సిద్ధమైనటువంటి రోగిని స్వస్థపరచడానికి, దేవుడు ఒక్క మాట మాత్రం సెలవివ్వడానికి, దేవుడు తన కృపను చూపించటానికి అర్హుడుగా శతాధిపతి ఉన్నాడు. అందుకే తన దాసుడు చావడానికి సిద్ధమై ఉండగా అతడు స్వస్థుడై ఉండుట వారందరూ చూసినట్టుగా ఈ మాటను మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి చచ్చిపోయిన వారిని బ్రతికించగల దేవుడు చావడానికి సిద్ధమైనటువంటి వారిని కూడా బ్రతికించడానికి శక్తి గలవాడు అనే సంగతిని ఈ మాట ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక సందర్భాన్ని మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుంచి, తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి ఆయన స్వస్థపరచవలని వేడుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ప్రధాని ఉన్నాడు. ప్రధాని అంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కూడా ఎలా ఉన్నాడు తెలుసా? చావడానికి సిద్ధంగా ఉన్నాడంట. చావడానికి సిద్ధంగా ఉన్న కారణాన్ని బట్టి యేసు ప్రభు వారి గురించి విన్నటువంటి ప్రధాని నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ఆ గలిలయలోని కానా అనేటువంటి ప్రదేశంలో, గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? నీటిని ద్రాక్షరసంగా. యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి చేసిన సూచక్రియ అదే గ్రామంలో, అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాని కుమారుడు రోగంతో ఉన్నాడు. అతడు చావడానికి సిద్ధమై ఉన్నాడట. చావడానికి సిద్ధమై ఉన్నందుకు అతను ఏమనుకున్నాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుని స్వస్థపరచని వేడుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చాడు. 49వ వచనము, అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. చూడండి, ఇక్కడ చావక మునిపే వస్తే బాగు చేస్తావు, ఆయన ఉద్దేశం ఎట్లుంది చూడండి. చచ్చిపోయినాక వస్తే బాగు చేయలేడా ప్రభు? ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే లాజరు చనిపోయాడు. యేసు ప్రభు వారికి సమాచారం అందింది, అయ్యా నువ్వు ప్రేమించేటువంటి లాజరు రోగంతో ఉన్నాడు, చనిపోయినాడు అయ్యా అంటే వెంటనే పోయాడు ప్రభు? కొద్ది రోజులు ఆగాడు. ఎన్ని రోజులు ఆగాడు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి ఒక సహోదరుడు అతని అక్కజెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆ సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. వర్తమానం వచ్చిన వెంటనే వెళ్ళలేదు యేసు ప్రభువారు. ఎన్ని రోజులు ఆగాడంటే అక్కడ? 2 రోజులు ఆగిపోయాడు. 2 రోజులు ఆగిపోయాడు, మరలా ప్రయాణం చేశాడు. మొత్తానికి ఎన్ని రోజులు అయిపోయింది? 4 రోజులు అయిపోయింది అప్పటికే. అంటే లాజరు చనిపోయిన 4వ రోజుకు యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆమె అంటుంది, మార్త ఏమంటుంది తెలుసు, అయ్యా వాడు చనిపోయి 4 రోజులు అయింది, సమాధిలో పెట్టి 4 రోజులు అయిపోయింది, వాడు కంపు వాసన కొడుతుంటాడని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడు? యోహాను సువార్త 11:40, నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? అంటే యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు నమ్మకం గురించి, విశ్వాసం గురించి ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాడు. నువ్వు నమ్మినేడలా దేవుని యొక్క మహిమను చూస్తావు అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు లాజరు బ్రతికాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని ఏమంటుండో తెలుసా? అయ్యా నా కుమారుడు చావక ముందే నువ్వు వచ్చి అతన్ని ఏం చేయాలా? బాగు చేయండి అయ్యా అని చెప్పేసి బ్రతిమలాడుతున్నాడు. అందుకు యేసయ్య చేసిన పని ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం,
యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. హల్లెలూయా. ఆ మాట చెప్పేసరికి అతనికి నమ్మకం కుదిరిందండి. నమ్మి వెళ్ళిపోయాడంట. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షణ పొందుతాడు కదా, నమ్మిన వానికి కూడా స్వస్థత కలుగుతుంది. నమ్మిన వానికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నమ్మి తను వెళ్ళిపోయాడు. వెలుచు ఉన్నప్పుడు జరిగిన సంఘటన చూడండి 51 వచనంలో. అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతన్ని ఎదుర్కొని వచ్చి అతని కుమారుడు బ్రతికున్నాడని తెలియజెప్పిరి. తన మనుషులు ఎదురుపడ్డారు. అక్కడ మనం గమనించాము, ఆ యొక్క యాయిరు యొక్క మనుషులు వచ్చి ఏమన్నారు, నీ కుమార్తె చనిపోయిందన్నారు. ఇక్కడ ప్రధాని యొక్క మనుషులు వచ్చి ఏమంటారు తెలుసా, నీ కుమారుడు బ్రతికున్నాడు అన్నారు. అక్కడ చనిపోయిందన్నప్పుడు యేసుప్రభు వారి యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంది, యేసుప్రభు వారి యొక్క పాత్ర అక్కడ ఉంది. ఇక్కడ ఈ కుమారుడు బ్రతికే ఉన్నాడని చెప్పేటప్పటికి కూడా యేసుప్రభు యొక్క పాత్ర ఉంది. అంటే అటు చనిపోయిన వారిని కూడా బ్రతికించగల శక్తి గలవాడు, ఇటు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా ఆయన బ్రతికించగలడు. కాబట్టి వాళ్ళు వచ్చి నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పాడు. ఎన్ని గంటలకు అతడు బ్రతికున్నాడు, ఎన్ని గంటలకు అతడు బాగుపడ్డాడని తన తండ్రి ఆ వచ్చిన వారితో అడుగుతుంటే వాళ్ళు ఇలా చెప్పారు. చూడండి 53వ వచనంలో, 52వ వచనం చూడండి. ఏ గంటకు వాడు బాగుపడి సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచినని అతనితో చెప్పిరి. హల్లెలూయా. నిన్న 1 గంటకే, అంటే యేసుప్రభు వారి దగ్గరికి ఈరోజు వచ్చిన వ్యక్తి కాదు ఆయన. నిన్ననే వచ్చాడు యేసే దగ్గరికి. నిన్ననే వచ్చి ప్రభుతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పినప్పుడే అతనికి ఏమైపోయింది, తనకున్న జ్వరం ద్వారా సంపూర్ణ విడుదల కలిగింది. తనకున్న జ్వరం సంపూర్ణంగా విడుదల కలిగింది. ఇక్కడ యేసుప్రభు వారు మాట ఇచ్చాడు అంతే. మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన వారు బ్రతుకుతారు, బ్రతికిన వారు కూడా చచ్చిపోతారు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకును అని రాయబడింది. ఆయన నోటి మాట నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగైపోయినాడు పో అని చెప్పేసి అన్నారు. నిన్న 1 గంటకి అతను బాగుపడ్డాడయ్యా అని చెప్పేసి చెప్పారు. కానీ అతనికి వచ్చిన రోగం ఏంటంట, చావడానికి సిద్ధమైనాడు కదా, అతనికి వచ్చిన రోగం ఏంటి, జ్వరము. ఏ రోగం? జ్వరం అనేది ఒక రోగం కదా. ఈ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, నీకు వస్తుంది, నాకు వస్తుంది, మనందరికీ ఎప్పుడు వస్తుందో తెలియదు జ్వరం. కానీ జ్వరం వచ్చినా సరే మనం చచ్చిపోతామేమని భయపడాల్సిన అవసరం ఏమి లేదు సుమా. జ్వరంతో సీమోనత్తను బాగు చేసిన ప్రభు, జ్వరంతో చావడానికి సిద్ధమైనటువంటి యొక్క ప్రధాని యొక్క కుమారుని బాగు చేసి బ్రతికించిన ప్రభు నిన్ను నన్ను జ్వరం వస్తే చంపేస్తాడా? టైఫాయిడ్ అంట, మలేరియా అంట, డెంగ్యూ అంట, అదంట ఇదంట అని చెప్పేసి మొత్తానికి తంటాలు పడి చచ్చిపోతామేమో ఈ భయంతోనే చాలామంది చచ్చిపోతున్నారు. ఏ రోగానికి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ప్రభుని అడగాల, ప్రభు ఈ బలహీనత నుంచి విడుదల దయచే ప్రభు. ప్రభు నేను చనిపోతానేమని భయం కలుగుతుంది, చనిపోతామనేటువంటి నాకు అనుమానం వస్తుంది ప్రభు, దయచేసి నన్ను క్షమించి నన్ను స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేయగలగాలి తప్ప అన్నిటికీ భయపడకూడదు. మనకు వచ్చినా భయపడకూడదు, మన పిల్లలకు వచ్చినా కూడా భయపడకూడదు. యాయిరు యొక్క కుమార్తె యొక్క జీవితంలో, అలాగే శతాధిపతి యొక్క దాసుని విషయంలో కూడా వాళ్ళందరూ భయపడే కదా ప్రభు దగ్గరికి వచ్చింది. చచ్చిపోతారేమని భయంతో వచ్చారు. కానీ తీరా మళ్ళా ఇంటికి వెళ్ళేసరికి ప్రభు వారికి ధైర్యమైన మాట చెప్పి పోవడానికి సిద్ధంగా ఉన్న తన పిల్లల్ని ప్రభు బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ ప్రధాని యొక్క కుమారుని బ్రతికించాడు. ఆ కానా అనే ఊర్లో ఆయన చేసిన సూచక్రియలో 2వ సూచక్రియ ఇది. మొదటి సూచక్రియమేమో నీటిని ద్రాక్షరసంగా మార్చుట, రెండవది ప్రధాని కుమారుని మాట చేతన ఆయన బాగు చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడు అతన్ని కనికరించెను, అతను మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలగకున్నటకై నన్నును కనికరించెను. ఇక్కడ అపోస్తుడైన పౌలు భక్తుడు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమయ్యుండెను గాని
దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగునటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరీ శీఘ్రంగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి అని పౌలు భక్తుడు ఒక లేఖ రాసి పంపించాడు. హల్లెలూయా. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వచ్చాడు. ఏంటి లేఖ అంటే, ఎపఫ్రోదితు అనే వ్యక్తి మీరు విన్నట్టుగా మీకు తెలిసినట్టుగా అతడు కూడా చావునకు సిద్ధమై ఉన్నాడు. అతనికి రోగం వచ్చింది, అని చనిపోతాడు అనుకున్నారు, మీరు అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు? కనికరించాడు. అతన్నే కాదు, నన్ను కూడా కనికరించాడు. దుఃఖం మీద దుఃఖం. ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నా ఈ సేవా పరిచర్యలో. ఈ కష్టాల్లో నన్ను కొడుతున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఈ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. అయినను సరే నాతోటి జతపనివాడిగాను, నాతోటి సహోదరుడుగాను, నాతోటి యోధుడుగాను, నాకు మీకు మధ్యలో ఒక దూతలాగా పంపిస్తున్నటువంటి ఎపఫ్రోదితు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అతన్ని పూర్ణానందముతో ప్రభువునందు నన్ను ఎలాగ మీరు చేర్చుకుంటారు, అతన్ని కూడా అలాగే చేర్చుకోనండి అంటున్నాడు. అందుకనే ఒక దైవజనుడు ఒక వ్యక్తిని తన తరపున పంపిస్తే ఆ దైవజనుని ఎలాగ చూస్తున్నామో అతడు పంపించిన దైవజనుని కూడా అలాగే మనం ఆలోచన చేయాలి. దైవజనుడు నమ్మకంతో పంపించాడు నీ దగ్గరికి. నమ్మకంతో పంపించిన ఎపఫ్రోదితును మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. ఎపఫ్రోదితు నిజంగా ఒకప్పుడు చావుడకు సిద్ధమై ఉన్నాడు. తన రోగాన్ని బట్టి చావడానికి సిద్ధమయ్యాడు. తనకు తాను చచ్చిపోవడానికి కాదు. కొంతమంది వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి చావడానికి సిద్ధమవుతుంటారు, వాళ్ళే. ఆ టైపు కాదు ఇది. నిజంగా తనకు బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది. తన అనారోగ్యం చావుడు చచ్చిపోతాడు అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు అతన్ని దేవుడు కనికరించాడు, మనల్ని కనికరించాడు, నన్ను కనికరించాడు. అందుకోసమే నేను జైల్లో ఉన్నా సరేగాక ఇదిగో ఎపఫ్రోదితు మీ దగ్గర పంపిస్తున్నాను. నన్ను ఎలా చూసుకుంటున్నారో, నన్ను ఏ విధంగా గౌరవిస్తారో, నన్ను ఏ విధంగా ప్రేమిస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎపఫ్రోదితును కూడా మీరు ఆ విధంగానే చేయండి అన్న. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని పని నిమిత్తం అంట ఎలా ఉన్నాడు? 29 వచ్చిన చూడండి. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉన్నాడంట. హల్లెలూయా. బా, ఎవరి పని నిమిత్తం అంట? ఎవరి పని నిమిత్తం అంట? పౌలు పని నిమిత్తమా? పౌలు గారి పని నిమిత్తం కాదు, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావడానికే సిద్ధపడ్డాడంట. ఇదిగో పౌలు గారిని పలాని ప్రాంతానికి సువార్తకు పోతే చంపుతారంటే నేను కూడా ఆ ప్రాంతానికి పోతా. చచ్చిపోయాను, ఏమవుతుంది? ప్రభు చెప్పిన మాట అదే కదా, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని మళ్ళా సంపాదించుకుంటాడు, అంతే కదా. యేసు ప్రభు వారి కొరకై ప్రాణం పోగొట్టుకున్న వారు చాలామందిని ఏమంటాం మనం అంటే హతసాక్షులు అంటాం. అలాంటి పరిస్థితి మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? క్రీస్తు కొరకు చావుటకనే సిద్ధపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తన యొక్క సీనియర్ పాస్టర్ అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా, క్రీస్తు నిమిత్తం నేను కూడా చావడానికి సిద్ధంగా ఉన్న, నేను చావుకు భయపడవాని కానీ కాదు. ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పౌలు భక్తుడిని అనుసరిస్తున్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి జూనియర్ ఎపఫ్రోదితు కూడా ఏమన్నా తెలుసా? నేను కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరి కోసం? దేవుని యొక్క పని నిమిత్తం. కాబట్టి ప్రియులారా, దేవుని పని నిమిత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే భౌతికంగా కూడా రోగము చేత, బలహీనత చేత చావడానికి సిద్ధమై ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు కనికరించే కారణం ఏంటంటే, ఇతడు రోగంతో చనిపోతే నా కోసం ప్రాణం పెట్టేవాడెవడు, నా కోసం పని చేసేవాడెవడని ప్రభు కనికరించి తన పనిని ఎపఫ్రోదితు వలన దేవుని పని జరిగించుకోవడానికి, పౌలు భక్తునికి బదులుగా తన పని జరిగించుకోవడానికి దేవుడు అతన్ని కనికరించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో మనల్ని ఎందుకు దేవుడు కనికరించి మనల్ని బ్రతికిస్తున్నాడు తెలుసా? ప్రభు కోసం మనం బ్రతకాలి. ప్రభు కోసం అనేక మందిని మనం ఏం చేయాలా? బ్రతికించాలి. మనం ఎప్పుడో చావడానికి సిద్ధమైన వారిని, సమస్యను బట్టో, ఇబ్బందులను బట్టో, ఇరుకులను బట్టో చాలాసార్లు చనిపోతే బాగుండనే ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఈ బాధలన్నీ ఎందుకు, చిన్నప్పుడే చచ్చిపోయింటే బాగుండు అనుకుంటారు కొన్నిసార్లు. ఆ బాధను భరించలేక, ఎందుకు నేను ఇంత పెద్దోడిని అయిపోయినా, నాకు పెళ్ళి పిల్లలు ఇచ్చారు, ఈ బాధలన్నీ ఎందుకు, అప్పుడే చిన్నప్పుడే చచ్చిపోయింటే బాగుండు, అప్పుడెప్పుడో నాకు రోగం వచ్చిందంట, ఆ రోగంలో చచ్చిపోయింటే బాగుండేదని చాలాసార్లు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే చాలామంది మాటల్లో నేను వింటున్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రభువును బట్టి ధైర్యంగా ఉండి ఏం చేయాలి తెలుసా? మనం చావడానికి సిద్ధంగా ఉన్నా, చావుకు భయపడి ఒకవేళ నిజంగా మన బలహీనతలో ఉన్న ప్రభు మనల్ని ఏం చేయగలడు? బలపరచగలడు, కనికరించగలడు, మనల్ని బ్రతికించగలడు. యెజబెల్ అనేటువంటి దురాత్మ పరిపాలన జరిగిస్తున్నటువంటి అహాబు భార్య
క్రైస్తవులను లేక దేవుని సేవకులను అందరినీ ప్రవక్తలను చంపేసింది. అలాంటప్పుడు ఒకడు మిగిలాడు రోషం కలిగి, ఎవరైనా ఏలియా. ఆయన కూడా లాస్ట్కి అనుకున్నాడు, అమ్మ ప్రభువా నన్ను కూడా తీసేసుకో కదా. అతనికి కూడా ప్రాణభయం వచ్చేసింది, ఆమె అందరిని చంపేస్తుంది, నన్ను కూడా చంపుతుందంట, రేపటికల్లా నిన్ను చంపేస్తా అని చెప్పేసి అన్నది. కాబట్టి ఇక నన్ను తీసేసుకో ప్రభువా, నేను నా పితరుల కంటే గొప్పోడేం కాదు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమని తెలుసా, లేదు ఏలియా నిన్ను నేను తీసుకోను, రొట్టె రసం ఇచ్చి ద్రాక్ష రసం ఇచ్చి తిని త్రాగు అని చెప్పేసి నూతన బలం తెచ్చుకొని నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. అందుకనే ప్రియులారా, మనం ఎప్పుడో చనిపోవలసిన వారమే దేవుని కోసం దేవుని పని చేయటం కొరకు నిన్ను నన్ను మనందరినీ దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. చావునకు సిద్ధమైన వారిని, చావడానికి దగ్గరగా ఉన్నటువంటి వారిని అయినను సరేగాక క్రీస్తు యేసు ద్వారా మనల్ని ప్రభువు బ్రతికించాడు. హల్లెలూయా. బ్రతికించినప్పుడు మనం ఏం చేయాలా? ప్రభు కోసం ఈ లోకంలో నమ్మకంగా బ్రతకాలి కదా. నమ్మకంగా మనం బ్రతకకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఇష్టమో కష్టమో ఏదో దేవుని కోసం బ్రతకాలి అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా మనం ఏం చేయాలా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమైన తుది నిర్ణయాలతో బ్రతకాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, బ్రతికించాడు. రెండోది, శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు, లేకపోతే చావునకు సిద్ధమైన వాడిని బ్రతికించాడు. మూడోదిగా ప్రధాని యొక్క కుమారుని కూడా బ్రతికించాడు. అలాగనే ఇది భౌతికపరమైంది. ఆధ్యాత్మికంగా కూడా మనం గమనిస్తే ఇక్కడ ఎపఫ్రోదితుని దేవుడు బ్రతికించాడు. ఇటు ఆధ్యాత్మికంగా బ్రతికించాడు, ఇటు భౌతికంగా కూడా బ్రతికించాడు. సేమ్ మనల్ని కూడా అంతే, భౌతికంగా బ్రతికిస్తున్నాడు మనల్ని, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనల్ని బ్రతికిస్తున్నాడు. దినదినం మనం చనిపోవాలి ప్రభు కోసం. ఈ లోక సంబంధమైన విషయాలలో చనిపోతూ ప్రభు కోసం బ్రతకాలి అంతే. అయితే క్రీస్తు కోసం మాత్రమే బ్రతుకుతూ ఏమున్నా లేకపోయినా ప్రభు కోసం నేను బ్రతుకుతానయ్యా, ప్రభు నీ కోసం నేను బ్రతుకుతాను, నీ కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదని తుది నిర్ణయం చేత ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో చావునకు సిద్ధపడే ప్రతి పరిస్థితులలో ప్రభు వారికి నూతన ఆయుష్ను అనుగ్రహిస్తూ ఆయన చిత్తమైతే ఆయన కోసమే అత్తసాక్షులయ్యేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు తప్ప అలాంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారు. అలాగే ప్రభు కోసం నమ్మకంగా మనం ఈ లోకంలో విశ్వాసం కలిగి బ్రతుకుతే చాలు. ఒకటే ఒక విశ్వాసం, మనం బ్రతుకుతే ఈ లోకంలో ప్రభు కోసము, చనిపోయినా పరలోక రాజ్యం. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని రాజ్యంలో నేను కళ్ళు తెరుస్తాననేటువంటి గొప్ప విశ్వాసంతో బ్రతకాలి మనం. అలా బ్రతకకుండా నేను చచ్చిపోతే ఎక్కడికి పోతానో ఏమో అని అన్నావంటే నీ జీవితంలో దేవునిలో ఇంకా సరిగా నువ్వు లేనట్టే. నిశ్చయత ఉండాలి, ఏంటంటే నేను చనిపోయినా సరే దేవుని రాజ్యంలో ఉంటాను అనే గొప్ప నిశ్చయత మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ప్రభు చేసే గొప్ప కార్యాలు ఎన్నో ఉంటాయి. ఎన్నెన్నో పరిస్థితులు మనం కూడా కొరాహు కుమారుల వలె చావునకు సిద్ధమై బాల్యం నుంచే కాదు, యవనంలో కాదు, ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా మనకు ఎలా ఉంటుందంటే చచ్చిపోతానేమో అనే భయం మనం కూడా కలుగుతూ ఉంటుంది. అనేకసార్లు అపవాది కూడా కలిగిస్తూ ఉంటాడు కూడా. అయినా సరే భయపడకుండా చనిపోయిన వారిని బ్రతికించాడు, చనిపోతున్న వారిని కూడా బ్రతికించాడు. అలాంటి గొప్ప దేవుని నేను నమ్ముకున్నాను. బ్రతుకుతే ప్రభు కోసమే, చనిపోతే ప్రభు రాజ్యం కొరకమే అనేటువంటి నిర్ధారణ చేత, నినాదము చేత, నిజమైనటువంటి విశ్వాసం చేత, నిజమైన ఆత్మీయ పలుకుల చేత మనం ఈ లోకం బ్రతుకుతే మనం కూడా చావడానికి సిద్ధమయ్యే పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే ప్రభు మరలా మనల్ని కనికరించి, ఎపఫ్రోదితుని కనికరించినట్టుగా, ప్రధాని కుమార్ని కనికరించినట్టుగా, శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచి బాగు చేసి బ్రతికించినట్టుగా మనల్ని కూడా బ్రతికించి లోకంలో ప్రభు మనల్ని తన కోసము జీవింపజేస్తాడు. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించలాగన మనం కూడా ఖచ్చితంగా ప్రభు పట్ల నమ్మకముంచి విశ్వాసంగా ఈ లోకంలో కొనసాగుతూ చావుకు భయపడకుండా, చావైనా రేవైనా, కష్టమైన నష్టమైన వ్యాధి బాధ ఇరుకులు ఇబ్బందులు ఏదైనా సరేగాక నా ప్రభు కోసం నేను బ్రతుకుతానేమో గొప్ప నిర్ణయం చేత ఈ లోకంలో మనము కొనసాగాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ నామాన్ని స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. నీ కనికరం చేత, నీ కృప చేత ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఆనాడు ప్రభు యాయిరు కుమార్తె చనిపోగా
ఆ కుమార్తెను బ్రతికించావు, ప్రధాని కుమారుని బ్రతికించావు, అలాగున శతాధిపతి దాసుని కూడా బ్రతికించావు. అలాగున చావునకు సిద్ధమైనటువంటి ఎపఫ్రోదితుని మీరు కనికరించి నీ పని నిమిత్తము ప్రాణం పెట్టుటకైనా సిద్ధపడే గొప్ప మనసును ఎపఫ్రోదితికి మీరు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగన మేము కూడా అనేక సార్లు చస్తావేమనే భయం, చావునకు భయపడిన మా జీవితాల్లో చావుకు భయపడకుండా ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొని మరణాన్ని జయించే శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నీ ద్వారా మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ప్రభా, మీరు మరణానికి భయపడలేదు, మరణానికి ఎదురుగా వెళ్ళారు, మరణపు ముళ్ళును విరిచారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును అని చెప్పావు. అలాంటి గొప్ప నీ వాగ్దానాలను బట్టి ఏ రోజు కూడా చావుకు మేము భయపడక, చచ్చిపోతామనే భయం కలిగిన ప్రతి క్షణం కూడా నన్ను బ్రతికించిన నా ప్రభువు ఉన్నాడు అని ధైర్యంగా మేము ఈ లోకంలో కొనసాగుతూ నీ సాక్షులుగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలను, వాక్య విన్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, చావునకు సిద్ధమయ్యే పరిస్థితులలో బలహీనములు కాక, బాధపడక, కృంగిపోక, నలిగిపోక నీ యందు విశ్వాసం ఉంచి నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి తుది విశ్వాసం చేత, తుది నిర్ణయాల చేత నీపైన ఆధారపడి జీవించుటకు నీ కృప మాకందరికీ సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.